రీసెంట్‌గా మనకు అవినీతి సూచిక 2024కి సంబంధించినటువంటి నివేదిక అయితే రిలీజ్ కావడం జరిగింది. దీన్ని మనకు ప్రతి సంవత్సరం ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో, ఈ సంవత్సరానికి సంబంధించి 180 దేశాలకైతే దీనిలో ర్యాంక్స్ కేటాయించారు. సో, ఆయా దేశాల్లో జరుగుతున్నటువంటి అవినీతి ఆధారంగా ఈ ర్యాంక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, దీనిలో మన భారత్ వచ్చేసి 38 స్కోర్ తోటి 96 పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాలి. 2024కి సంబంధించి అవినీతి సూచిలో భారత్ యొక్క ర్యాంక్ ఎంత అని చెప్పేసి అడగవచ్చు. 96 అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదే 2023కు సంబంధించి కనుక మనం చూసినట్లయితే మన భారత్ యొక్క ర్యాంక్ అనేటువంటిది 39 స్కోర్ తోటి 93 పొజిషన్లో ఉండేది. అంతకు ముందు ఇయర్ కనుక చూసినట్లయితే 85 పొజిషన్లో ఉండేది. స్కోర్ వచ్చేసి 40 అనమాట. అంటే ఇక్కడ మనకు స్కోర్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుందంటే 0 to 100 మధ్య ఈ స్కోర్ అనేది తీసుకుంటారు. ఏవైతే తక్కువ స్కోర్ వస్తుందో ఆ దేశాల్లో అవినీతి అనేది ఎక్కువ ఉన్నట్లుగా పరిగణిస్తారు. అదేవిధంగా ఎక్కువ స్కోర్ ఉన్నటువంటి దేశాలకు సంబంధించి అక్కడ అవినీతి అనేది తక్కువ ఉండడం అనేది చూస్తాం. అయితే ఈ 2024కు సంబంధించినటువంటి ఇండెక్స్లో మనకు టాప్ 3లో ఉన్నటువంటి దేశాలు కనుక చూసినట్లయితే డెన్మార్క్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. తర్వాత ఫిన్లాండ్ అండ్ తర్వాత సింగపూర్ అనేటువంటి మనకు టాప్ 3 పొజిషన్లో ఉన్నాయి. అంటే ఈ దేశంలో అవినీతి అనేది తక్కువ ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక లీస్ట్లో ఉన్నటువంటి అవినీతి ఎక్కువ ఉన్నటువంటి దేశాలు కనుక చూసినట్లయితే మనకు సోమాలియా అనేటువంటిది చివరి ప్లేస్లో ఉంది. దాని తర్వాత మనకు సిరియా అనేటువంటిది లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది.